నాని గారు ఇటు కాదు మొత్తం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇటు కొడతాడు. ఈ వేసవి సెలవులలో చక్కటి కొబ్బరి బొండం తాగినట్టు, లేదా బాగా ఎండల్లో తిరిగి ఓ రావి చెట్టు కింద కూర్చొని థమ్స్అప్ తాగినట్టు, చలివేంద్ర దగ్గర మజ్జిగ తాగినట్టు ఉంటుందండి ఈ సినిమా. థ్యాంక్ యూ. ఎమోషనల్ సెంటిమెంట్ ఉన్నాయి. నాకు ఏడుపు వచ్చేసింది. చాలా కష్టపడ్డాడు, చాలా బాగుంది. మొత్తం చింపి పడేసిండు. అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉన్నది ఆ సినిమా గురించి. హిట్ 3 అసలు నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. బ్లాక్ బస్టర్ రికార్డ్ మొత్తం బద్దలైతుంది. ఫైట్లు, పోలీస్ గెటప్, అసలు ప్రతి సీను ఒక్కొక్క సీను అసలు చూస్తుంటే అసలు చాలా అంటే ప్రతి సీన్ చూస్తే మాత్రం హైలైట్. ఇంకా రక్తపాతం కాదు అసలు బీభత్సం. అసలు నాని ఇలాంటి క్యారెక్టర్ చేసిండా అని మనం చూడాలి, అంత బాగుంటుంది. అలా ఇప్పుడు ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు అట్లా. ఎందుకంటే ఏ సినిమాకు ఆ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి, ఎందుకంటే చూస్తేనే ఓహో సినిమా ఇలా ఉందా అని అప్పుడు తెలుస్తుంది. నాని పర్ఫెక్ట్ సూట్ అయ్యిండు ఈ సినిమాకి. హిట్ 3 సినిమాకి చాలా పర్ఫెక్ట్ సూట్ అయ్యింది. చాలా సినిమాలు వచ్చినాయి అన్న. ఇప్పుడు ఈ సినిమా ఇంకా బాగుంటుంది, ఎందుకంటే సూపర్ ఉందమ్మా, ఫ్యామిలీతో చూడొచ్చు, చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి అమ్మా, అన్నీ బాగున్నాయి. హీరో చాలా కష్టపడ్డాడు, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఎలా అనిపించింది అమ్మా? ఇంటర్వెల్ అసలు మొత్తం కొంచెం ఏడుపు అయితే బాగా ఏడ్చాను నేను అందులో. సెంటిమెంట్ సీన్లు కూడా చాలా బాగున్నాయి. మాస్క్ ఉందా మేడం? చాలా బాగుంది. ఓకే, మళ్ళీ మంచి హిట్ అనుకోవచ్చా కెరియర్లో? చాలా. మళ్ళీ రెండో పిక్చర్ కూడా తీసేస్తాడు, మూడో పిక్చర్ కూడా తీసాడు బాబు. చాలా బాగుంది. హీరో చాలా కష్టపడ్డాడు, ఫ్రెండ్లీగా చాలా బాగున్నారు. అలా 5 ఉన్నారు కదా, ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. అంటే పార్ట్ 1 పార్ట్ 3 ఇలా తీసుకుంటే వెళ్ళొచ్చా? డౌటే లేదు దాంట్లో. ఒక్క ముక్కలో ఏం చెప్తారు మీరు హీరో గురించి? సూపర్ ఉంది, హీరో సూపర్ ఉన్నాడు, హీరోయిన్ బాగుంది, అందరూ బాగున్నారు. అంటే వైలెన్స్ బాగుందా సినిమాలో? చాలా చాలా. అనిపించింది మేడం సినిమా? చాలా బాగుందండి మూవీ. ఫ్రెండ్షిప్ సీన్స్ అయినా, ఆఫ్టర్ ఇంటర్వెల్ సీన్స్ అయితే చాలా బాగుంది. మనం చాలా సపోర్ట్ చేయొచ్చు హీరో హీరోయిన్స్కి. మాస్ బాగుందంటారు ఇంటర్వెల్ బ్లాక్లో? చాలా బాగుందండి, మాస్ యాక్షన్ మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్తో చూడొచ్చండి. అండ్ ప్లస్ ఎక్కడ అనిపించింది మీకు? అంటే మీరు ఎక్కువ మాస్ కనెక్ట్ అయ్యారా వైలెన్స్కి, లేకుంటే ఫ్యామిలీ టైప్ కనెక్ట్ అయ్యారా? మాస్గా చాలా కనెక్ట్ అయ్యాయండి, చాలా బాగుంది. ఇందులో ఫ్యామిలీ తీస్తే మంచి ఇంకా తీస్తే బాగుంది. తీయొచ్చండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చండి. ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా బాగున్నాయి ఇందులో. వైలెన్స్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీతో చూడలేము అలా ఏమీ లేదండి, అందరూ చూడొచ్చండి మూవీని, అందరూ చూడొచ్చు, చాలా బాగుంది. ఏం చెప్తారు హీరో గురించి? సూపర్ యాక్షన్ బాగా చేశాడు, యాక్టింగ్ చాలా బాగుంది.